the textbook. All means three does. Bari ಎಷ್ಟೊತ್ತು ಹಾಫ್ ಅನ್ ಅವರ್ over ಬರೀ ವಾಟ್ ಯಾ ಯಾವುದೋ ಮೂವಿಯಲ್ಲಿ ಏನಾದರೂ ಕ್ವಶನ್ಸ್ ಕೇಳಿ ಯಾ ಯಾ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ. సో ఈరోజైతే చాలా మంచిగా కూల్గా వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నా విత్ బ్రెడ్ ఆమ్లెట్. సారీ, ఎగ్ అనేసాను. బ్రెడ్ ఆమ్లెట్తో వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నా. ఈవినింగ్ స్నాక్స్కి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నా. ఈజీ అండ్ సింపుల్గా చేస్తున్నా. సో ఇంగ్రీడియంట్స్ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేయడం లేదు. ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. జస్ట్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఇంగ్రీడియంట్స్. అండ్ నేను కొంచెం చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్, జీరా పౌడర్ అండ్ సాల్ట్ మిక్స్ చేసుకున్నాను. రిషికి ఇస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీస్ తక్కువ వేసుకున్నా, స్పైసీ వద్దని. అండ్ మిల్క్ అయితే ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటాను, బికాస్ ఫ్లఫీగా వస్తుందని. అండ్ ఆ స్మెల్, ఎగ్ స్మెల్ అయితే ఏది ఉందో అది రాకుండా ఉంటుంది ఇలా మిల్క్ వేసుకుంటేనే. ఇది నా ట్రిక్, ఎవరికైనా యూస్ఫుల్ అయితే బెస్ట్ అని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇలా బ్రెడ్ని ఫస్ట్ టైం మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఏంటంటే ఆమ్లెట్ బిర్యానీ కుక్ అయ్యి బ్రెడ్ కుక్ అవ్వకపోతే ఎలా ఉంటుందంటే కొంచెం సాఫ్ట్గా అలా ఉంటుంది కదా. సో అలా లేకుండా ఉంటుందని ఇలా చేస్తున్నా. దెన్ మనం నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నట్టు వేసి మళ్ళీ బ్రెడ్ దాంట్లో పెట్టి ఫోల్డ్ చేసి 2 సైడ్స్ జస్ట్ టోస్ట్ చేసుకోవడం అంతే. చాలా ఫ్లఫీగా ఉంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉండింది, చాలా యమ్మీగా కూడా ఉండింది. రిషి మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. మంచిగా బ్రెడ్ ఆమ్లెట్‌ని ఎంజాయ్ చేస్తూ తింటున్నానా, సడన్‌లీ కాలొచ్చింది. మొత్తం మూడంతా అప్‌సెట్ అయిపోయింది. సో, ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేసేసాను. అస్సలు వ్లాగ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది 4:45. సో ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ నాకైతే హాఫ్ అన్ అవర్ టైం ఉంది. ఈ లోపల నేను పూజ చేసేసుకోవాలి అండ్ నా బ్యాగ్ కూడా రెడీ చేసేసుకోవాలి. 5:30కి ఇక్కడ వదలాలనుకుంటున్నాం. నేను మళ్ళీ చెప్తా ఏమవుతుంది అని. సో జస్ట్ క్లిప్స్ చూపిస్తుంటాను కానీ వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వలేకపోవచ్చు. ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇస్తాను, కానీ ఇవ్వలేకపోతే డైరెక్ట్ మ్యూజిక్తో పెట్టి యాడ్ చేసేస్తాను. హెక్టిక్గా ఉంది అండ్ చాలా టెన్షన్గా కూడా ఉంది ఫస్ట్ టైం. అండ్ చాలా నర్వస్ కూడా అయిపోతున్నా. చూడాలి ఎలా గడుస్తుంది అని. ఫస్ట్ అయితే నేను రెడీ అయ్యి వచ్చేస్తాను. అండ్ సారీ, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్తో మీటింగ్ ఉండింది. సో కంపల్సరీ వెళ్ళాలని ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ అంటే సబ్ ఆఫీస్ ఇంకాను కొంతమంది మెంబర్స్ని పిక్ చేసుకున్నారు వాళ్ళు. దాని గురించి కాల్ వచ్చింది. సడన్ అప్సెట్ అయిపోయాను. ఎందుకు ఇలా చేశారు, నన్ను ఒక మాట కూడా అడగలేదు. వాళ్ళు డిసైడ్ అయ్యి నేమ్ ఇచ్చేసారు కదా అని కొంచెం, అంటే ఐపీ వాళ్ళు ఇచ్చేసారు కదా అని కొంచెం అప్సెట్ అయ్యా, కానీ ఏం చెయ్యలేను. సో దాని మూలానే నేను నైట్ అసలు ఈవినింగ్ బ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాను, స్టాప్ చేసేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి ఇక్కడ వదలాలి. అండ్ 3:30 దట్టు గురు పౌర్ణిమ ఉండింది ఈరోజు. దాని గురించి నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను థర్స్డే. సో 3:30 అలా లేచాను. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ పూజా వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుదామన్నట్టుగా. అండ్ నాకైతే కొంచెం అప్సెట్ అండ్ టెన్షన్ మొత్తం అలా ఫస్ట్ టైం. అండ్ మా ఆయన లేకుండా అంత దూరం ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం. అండ్ కలీగ్స్ ఉన్నారు, కాకపోతే ఇదొక చిన్న టెన్షన్ ఉండింది. సేఫ్గా వెళ్ళగలనా, రాగలనా అని. కాకపోతే మొత్తం ఎలా అయిపోయిందంటే, ఈవినింగ్ వచ్చేటప్పుడు కొంచెం సఫకేట్‌గా ఫీల్ అయిపోయి మొత్తం వామిట్స్ అలా అయిపోయినాయి. సో అది వేరే విషయం. సో ఓన్లీ థర్స్‌డే వీడియో పోస్ట్ చేయలేదు నేను. అండ్ ఇక్కడ నేను కొంచెం బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకు కావాల్సిన ఎసెన్షియల్స్ తీసేసుకుంటున్నా. లైక్ బుక్ లేకుండా నేను అసలు ఎక్కడ ట్రావెల్ చేయలేను. అండ్ బుక్ అండ్ డైరీ అయితే నాకు మ్యాండేటరీగా ఉండాల్సిందే. నా మైండ్‌లో వచ్చే థాట్స్ అన్నీ నేను డైరీలోనే పెట్టగలను కాబట్టి. అండ్ ఐడీ కార్డ్ మస్ట్. అండ్ ఈ బ్యాగ్ మీకు గుర్తుందా, నాకు ఒక అన్న గిఫ్ట్ చేశారు, హస్బెండ్ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారని చెప్పాను. సింగపూర్ ఇంకా పంపించారని. సో అదే బ్యాగ్ ఈరోజు వాడుతున్నాను. స్లింగ్ బ్యాగ్ కదా, సో బోత్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ అటాచ్మెంట్ పెడుతున్నాను, స్లింగ్గా యూజ్ చేద్దాం అన్నట్టుగా. అండ్ ఇయర్ పాడ్స్, పెన్, కొంచెం నాప్కిన్స్, టిష్యూస్ అండ్
కొంచెం పాకెట్ మనీ అయితే మ్యాండేటరీ కావాలి కదా! సో, ఇవన్నీ పెట్టేసుకుంటున్నా బ్యాగ్‌లో. దెన్ అయితే చాలా టెన్షన్ గూడా ఉండింది నాకు. అసలు చెప్పలేకపోతున్నా ఆ డే ఎలా ఫీల్ అయ్యానో. అండ్ ఇదైతే మా ఇంట్లో మ్యాండేటరీ ఉంటది. నేను ఎక్కడైనా పోయేటప్పుడైతే నా దగ్గర మనీ ఉన్నా కూడా తన వల్ల అయినంత ఇస్తారు. ఫర్ సేఫ్టీ పర్పస్ నా దగ్గర ఉంటుంది అని తెలుసు. అయినా సరే తను నాకలా చేయిస్తారు. సో, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మా ఆయన ఆల్రెడీ లేచారు నేను వెళ్ళే టైంకి. సో దట్ కొంచెం నేను కూంబ్ అలా చేసేసుకొని కొన్ని టిష్యూస్ కావాల్సుంటే దాన్ని ఎత్తి పెట్టుకుంటున్నా. అండ్ పరగడుపులో వెళ్తున్నాను కదా! నేను అస్సలు కార్ జర్నీ అయితే పరగడుపులో చేయలేను గాబట్టి, ఇక్కడ కొంచెం ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసేసుకుంటున్నాను. ఎవ్రీ మార్నింగ్ ఇలానే తీసుకుంటా. అండ్ ఈరోజు పూజ చేయాలి గాబట్టి, ఇది స్కిప్ చేశాను. ఎలాగో ఇప్పుడు టైం ఉంది గాబట్టి, హాట్ వాటర్ పెట్టేసుకున్నా. అండ్ మ్యాండేటరీగా నేను చేసే పని సిలిండర్ ఆఫ్ చేయడం. నాకిక్కడ ఇంకా ఒక 20 మినిట్స్ అలా టైం ఉండింది. బిఫోర్ థట్ నేను రెడీ అయ్యాను. సో, మా ఆయనతో కొంచెం కబుర్లు చెప్తూ హాట్ వాటర్ తాగేసాను. దెన్ ఇక్కడ ఎలాగో మా ఆయన సరే కింద డ్రాప్ చేసేసి నేను వెళ్తానని చెప్పారు వాక్‌కి. సో, స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ ఎలా ఉంటుందా అని చాలా టెన్షన్ పడుతూ వెళ్ళా. బట్ చాలా అంటే చాలా కామ్‌గా, కూల్‌గా అయితే ఫంక్షన్ గడిచింది. సో, జస్ట్ ఒక క్లిప్ యాడ్ చేస్తున్నా అంతే. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఉంది. నేను ఆల్రెడీ లైవ్‌లో చెప్పాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.